తిరుపతిలో పిఎంసి నిర్వహణలో జరిగేటటువంటి రెండవ ధ్యాన మహాయజ్ఞం ఇది. ఇవాళ 26వ తారీఖు మనం వచ్చాం ఆల్రెడీ. రేపు ఎల్లుండి వరకు మనం ఇక్కడ ఉంటున్నాం. ప్రతిరోజు ధ్యానంలో 3 గంటల్లో అపారమైనటువంటి శక్తి తీసుకుంటున్నాం మనం అంతా కూడా. దేనికోసం ఈ ధ్యానం నిర్వహింపబడుతుంది అంటే ప్రపంచ శాంతి కోసం. గుర్తుపెట్టుకోండి, మన ఇన్నర్లో మనం ఎంత ప్రశాంతంగా అయితే ఉంటామో మన ఒక వైబ్రేషన్ ద్వారా మనం చేసే ధ్యానం ద్వారా ఆ యొక్క వెదజల్లేటటువంటి శక్తి తరంగాలు వరల్డ్ పీస్కి ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మన ప్రశాంతతలో మనం స్థిరంగా ఉండగలుగుతున్నాం. మన ప్రశాంతత ద్వారా 3 గంటల సేపు ఎన్ని వేల మందితో కూర్చొని మనం చేసేటటువంటి ధ్యానం యొక్క శక్తి తరంగాలు ప్రపంచ శాంతికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రపంచ శాంతి జరగడంలో మనమంతా భాగస్వాములుగా ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? అందరూ. అది ఫస్ట్ మనకు బెనిఫిట్. తర్వాత పత్రిజీ మెసేజ్ మనం ఏ రోజుకి ఆ రోజు చక్కగా తీసుకుంటున్నాం. అద్భుతమైన మెసేజ్లు ఏమి ఇచ్చారు ప్రతిసారి వాళ్ళ మెసేజ్ అంతా? నేను అనబడే దేహ పదార్థం ఎట్టి పరిస్థితుల్లో కాదు, నేను అనబడేది ఒక ఆత్మ పదార్థం. రైట్, ఆత్మ పదార్థం. ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి? మనం అంతా కూడా అన్ని రకాల ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందడానికి భూమి మీదకి వచ్చాం. ఈ భూమి అనేది శాశ్వతమేం కాదు మనకి. బట్ అంత హై ఫ్రీక్వెన్సీ నుంచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఘనీభవించేటటువంటి స్థితి, అంటే పదార్థ ప్రపంచంలో అన్ని రకాల అనుభవాలు పొందటానికి వచ్చాం మనం ఇక్కడికి. సుఖము ఒక అనుభవాన్ని ఇస్తుంది, దుఃఖము ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఏదైనా శాశ్వతంగా ఉంటుందా మనకి? ఇవాళ మన సుఖం అనుకున్నది కొద్దిసేపటికి వెళ్ళిపోద్ది, ఇవాళ దుఃఖం అనుకున్నది అది కొద్దిసేపటికి వెళ్ళిపోద్ది. ఇది ఒక రకమైన అనుభవం, అదొక రకమైన అనుభవం. ఈ అనుభవాల పరంపర పూర్తి చేసుకోవటానికే మనం భూమి మీదకి వచ్చాం. అలాగే పత్రికారు ఒకప్పుడు చెప్పేవాళ్ళు, అంటే సభ్య సమాజంలో ఒకప్పటి నుంచి మనకేముండేదంటే అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది అని చెప్పేవాడు. ఒక బుద్ధుడు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? కడుపులో కాలేవాడికి ముందు ఒక ముద్ద భోజనం పెట్టండి అని చెప్పేవాడు. కడుపు నిండిన వాడికి ధ్యానం చెప్పమని చెప్పేవాడు. ఎందుకంటే కడుపులో కాలేవాడికి నువ్వు ఎంత చెప్పినా వాడికి ధ్యానం మీదకి రాదు. కడుపు నిండిన వాడికి ఇప్పుడు ఏమిటి అంటే అప్పుడు ధ్యానాన్ని గురించి వస్తుంది మనకి. అలాగే మనకేమిటంటే ఇక్కడ మనం 8 మంది వచ్చాం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదన్నప్పుడు అన్నదానం కంటే జ్ఞానదానం గొప్పదన్నారు పత్రిజీ. బట్ ఆ జ్ఞానదానం ఇచ్చేటటువంటి పత్రిజీ యొక్క మెసేజ్లు రోజు మనం తీసుకోవాలి. అలాగే అన్నదానం ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి దాన్ని మనం చక్కగా ఆస్వాదించగలిగి ఉండాలి. ఇటువంటి పరంపరలో పిఎంసి నిర్వహణలో జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరింత ఉధృతంగా మరింత ఉన్నతంగా ప్రజల్లోకి మనం వెళ్ళాలి అని అంటే మనం కూడా దానంలో భాగస్వాములు కావాలా వద్దా? కావాలా వద్దా? స్పందన కావాలా వద్దా? రైట్. కాబట్టి కావలసినంత వరకు మనం కూడా అన్నదానాల్లో పార్టిసిపేట్ చేద్దాం. అలాగే జ్ఞానదానం అపారంగా వస్తుంది కాబట్టి చేతనైనంత వరకు అది ఇద్దాం. జ్ఞానదానం అంటే ఏమిటి? కనపడిన వాళ్ళకంతా జ్ఞానం చెప్పటం. మనం ఏది జ్ఞానం అయితే తీసుకున్నాం ఇది 10 మందికి పంచటం. కాబట్టి ఈ పిఎంసి నిర్వహణలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాలు మరింత ఉన్నతంగా ఎదగటం కోసం మన వంతు సహాయాలన్నీ కూడా మనం చేస్తూ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని మనందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ పార్టిసిపేట్ చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుసుకుందాం ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.